ఆపరేషన్ లేకుండా మోకాలు మరియు నడునొప్పులకు అత్యాధునిక చికిత్స. చిన్న ఇంజెక్షన్ తో పరిష్కారం. ఎలైట్స్ పెయిన్ అండ్ పెయిన్ మేనేజ్మెంట్. తొమ్మిదింటికి నేను వెళ్ళినప్పుడు నువ్వు తిరుగుతూ ఉండు ఆత్మ అమ్మాయి బంగారం బాగున్నారా? అమ్మాయి మొన్న మ్యారేజ్ అయింది వారింటారు తెలంగాణలో ఇచ్చారా ఏంటి? తెలంగాణలో ఇచ్చారు అమ్మాయిని. అమ్మ అందరితో చెప్పండి అన్నదా. ఓటు కూడా చూస్తున్నారుగా, చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ప్రతి ఒక్కళ్ళు కూడా ఇవాళ విజయవాడ తూర్పు ఈ వీధుల 14 డివిజన్ లో తిరుగుతున్నాము. ప్రతి ఒక్కళ్ళు కూడా అసలు మల్లెపూలతో హారతులతో పూర్తిగా మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తున్నారు మన అవినాష్ అన్నని. మరి అన్న ఎలా ఉంది అసలు ఇక్కడ? మేము చూస్తున్నాం, ఈ పూట చూస్తాం, కానీ మీరు గత కొన్ని రోజులుగా వాళ్ళలో తిరుగుతా ఉన్నారు. అసలు ఎలా ఉంది ఇక్కడ? మనకి ఏంటి, మన యూత్ రెస్పాన్స్ ఏంటి అసలు? తప్పకుండా తూర్పు నియోజకవర్గం, అదేవిధంగా మరీ ముఖ్యంగా ఈరోజు 14వ డివిజన్ గారా ఏదైతే దాదాపుగా 5 సంవత్సరాల నుంచి గారా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఒక నాయకత్వంలో జరిగిన సంక్షేమం కానివ్వండి, ఈ ప్రాంతంలో కార్పొరేటర్ గారు కానివ్వండి, మిగిలిన డివిజన్ పెద్దలు అందరూ ఒక సహకారంతో జరిగిన అభివృద్ధి కానివ్వండి, ఈ యొక్క 5 సంవత్సరాల్లో 4 సార్లు ప్రతి ఇంటికి గడప తొక్కటం వల్ల, ప్రతి ఇంటికి వెళ్ళటం వల్ల
ఈరోజు ప్రతి ఒక్కరి గారు అవినాష్ అంటే మా కుటుంబ సభ్యుడు, మా సొంత మనిషి. ఈరోజు అన్ని ప్రతి ఒక్కరి గారు కలుపుకుని అన్ని విధాలుగా వాళ్ళకి అండగా ఉంటాం కాబట్టి ఈరోజు ప్రచార కార్యక్రమంలో ఏ ఇంటికి వెళ్ళినా వాళ్ళకు ప్రేమ అభిమానం చూపిస్తూ ఉన్నారు. తప్పకుండా ఇదే ఉత్సాహంతో ఇదే నమ్మకంతో రేపు జరగబోయే ఎన్నికల్లో గారా ఈరోజు రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు వస్తారు, ఎటువంటి సందేహం లేదు. అదేవిధంగా తూర్పు నియోజకవర్గంలో గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేసే విధంగా నేను కానివ్వండి, మా కార్యకర్తలు గారు కానివ్వండి, మా నాయకులు కానివ్వండి, ప్రతి ఒక్కరి గారు సిద్ధంగా ఉందని సందర్భంగా చెప్పుకుంటున్నాను. ఒకటి కాదు రెండు కాదండి, 900 కోట్లతో అభివృద్ధి చేయడం జరిగింది. అది ఓన్లీ జగనన్న గారి నాయకత్వంలో దేవినేని అవినాష్ గారి ద్వారా ఈ విజయవాడ ఈస్ట్ ప్రజలకు అందింది. అలాగే వరదలు వచ్చి కొట్టుకుపోకుండా కూడా మన కృష్ణానదికి రిటైనింగ్ వాల్ కూడా మీరు చేయగలిగారు. సో వీటన్నిటి గురించి ఇంకా ప్రజలు గుర్తు పెట్టుకుని ఖచ్చితంగా అవినాష్ గారికే ఓటేసి గెలిపించాలి. ఎందుకంటే జగనన్న గారు ఈ ప్రాంతంలో అవినాష్ గారు నిలబెట్టారు అంటే దేవినేని నెహ్రూ గారి వారసుడిగా సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న కుటుంబం నుంచి వచ్చినటువంటి వ్యక్తి అవినాష్ గారు. ముఖ్యంగా యూత్ కి ఎటువంటి అవకాశాలు కావాలి, ఎటువంటి అవసరాలు ఉన్నాయి, వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏంటి, అవన్నీ కూడా తెలుసుకుంటూ వాటిని ఎలా సాల్వ్ చేయగలం అనే వాటి మీద మంచి అవగాహన ఉన్న వ్యక్తి. అలాగే మీరు సమైక్యాంధ్ర టైంలో కూడా చాలా ర్యాలీలు అవి కూడా చేయడం జరిగింది అన్న. అండ్ అప్పటి నుంచి కూడా మొత్తం అట్రాక్షన్ మీరు అయిపోయారు ఈ స్టేట్ కి. సో ఆ అట్రాక్షన్, ఆ ప్రేమ ఇంకా ఇంకా పెరుగుతూ కుటుంబం పెద్దదవుతూ ఉంది. అండ్ ఇప్పుడు ఖచ్చితంగా మన ఓటు ఎవరికి? అవినాష్ అన్నకి, అవినాష్ అన్నకి, అవినాష్ అన్నకి. మే 13 మన సాక్షికి అమర్ గారు వస్తే పెట్టే ఫ్యాన్ గారు ఎవరెవరు మీరు మాట్లాడాలమ్మా. అసలు మీరు చెప్పండి, గట్టిగా చెప్పండి. నాకు వినపడదులేండి కాస్త. నువ్వు మాట్లాడలే, మీరు మాట్లాడండి. మాట్లాడిందా? మాట్లాడండి. నాకు బాగా ఇష్టం నాన్న పార్టీ అన్న. జగన్ బాగా ఇష్టం నా పెట్టుకుంటాను. జగన్ ఏం తప్పు చేశాడు? జగన్ వయసులో మంచి పనులే చేస్తున్నాడు. వాళ్ళు ఏదో మాట్లాడుతున్నప్పుడు 3 పార్టీలు ఒకటైనారు, అయినా మన పార్టీ వచ్చుద్ది. అంతే అంతే. జై జగన్, బాగుందరా? థ్యాంక్స్ అన్న.
పేపర్ మీద హీరోని రమ్మని చెప్పు. థ్యాంక్స్ పెట్టి కొట్టేస్తున్నారు. మీరు ఓటేసి గెలిపించి ఆల్ ది బెస్ట్ చెప్పి కన్ఫర్మ్